ప్రైజ్ ద లార్డ్. ఎడారిలో సెలయేరులోని ఏదనుపు మాట. నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుక్కున పడదు, నీవు పరుగెత్తినప్పుడు నీ పాదము త్రొట్టెల్లదు. ఆమేన్. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం. విశ్వాసం నిండిన బాటసారి కోసమే దేవుడు విశ్వాసపు వంతెనలు కడతాడు. ఒక్క అడుగు ముందుగానే ఆ వంతెనని దేవుడు కడితే అది విశ్వాసపు వంతెన ఎలా అవుతుంది? కంటికి కనిపించేది విశ్వాసమూలమైనది కాదు. కొన్ని చోట్ల వాటంతటా అవే తెరుచుకునే గేట్లు ఉంటాయి. ఎవరైనా ఆ గేటును సమీపిస్తూ ఉన్నప్పుడు అది రోడ్డుకు అడ్డంగా, నిటారుగా, మొండిగా, నిశ్చలంగా నిలబడి ఉంటుంది. దాన్ని సమీపించకుండా ముందుగానే ఆగిపోతే అది తెరుచుకోదు. కానీ ఆ గేటు అక్కడ లేదనుకుని నేరుగా కారు తోలుకుంటూ వెళ్ళిపోతే ఆ కారు చక్రాలు రోడ్డు అడుగున ఉన్న స్ప్రింగుల్ని నొక్కడం వల్ల గేటు తెరుచుకుంటుంది. కారు నడిపేవాడు సందేహించకుండా గేటు వైపుకి దూసుకుపోవాలి. లేకపోతే గేటు మాత్రం అలానే మూసుకుని ఉంటుంది. మన బాధ్యతల రోడ్డుపైన ఉన్న అడ్డంకుల విషయంలో కూడా ఈ సూత్రమే వర్తిస్తుంది. అది తలుపే కావచ్చు, ఒక నది లేక పర్వతమే కావచ్చు. యేసుక్రీస్తు పిల్లలైన వాళ్ళు చేయవలసిందేమిటంటే దానిలోకి దూసుకుపోవడమే. అది ఒక నది అయితే నీ కాలు నీటిలో వేసే క్షణంలో ఎండిపోతుంది. అది గేటు అయితే నువ్వు దానికి సరిగ్గా ఢీకొట్టబోయే సమయంలో తెరుచుకుని దారి ఇస్తుంది. అది ఓ పర్వతమైతే సంకోచం లేకుండా సూటిగా దానికెదురుగా నడిచి వెళ్ళిపోతే అది అక్కడ నుండి లేచి సముద్రంలో పడుతుంది. నీ దారికి ఎదురుగా ఓ పెద్ద అడ్డంకి కనిపిస్తున్నదా? దేవుని పెరట దాన్ని సూటిగా ఎదుర్కో, అది అక్కడి నుండి మాయమవుతుంది. మనం కూర్చుని ఏడవడం అనవసరం. లేచి నిత్యము సాగిపో అంటూ సర్వశక్తిమంతుడైన దేవుని స్వరం ఆదేశించింది. ధైర్యంగా ముందడుగు వేసి కదలిపోదాం. చీకటి రాత్రైనా అడుగు ఎక్కడ వేస్తున్నామో తెలియకపోయినా మనం ముందుకి సాగుతుండగా దారి దానంతట అదే తెరుచుకుంటూ పోతుంది. సందేహించవద్దు. అవసరమైతే అగ్నిస్తంభం, మేఘస్తంభం మనకి అరణ్యంలో దారి చూపుతాయి. ఆ రోడ్డు మీద దారి చూపించే సంకేతాలు, దారి పక్కన విశ్రాంతి గృహాలు ఉన్నాయి. మన ప్రయాణంలో ప్రతి మజిలీలోనూ మనకి ఆహారం, బట్టలు, ఆదరించే స్నేహితులు దొరుకుతారు. ప్రయాణంలో ఎంత అలసిపోయినా, ఎన్ని కష్టాల పాలైనా ఇల్లు చేరగానే సంతోషకరమైన తీయటి స్వాగతం మనకి ఎదురవుతుంది కదా. ఎత్తైన చోటికి ఎక్కిపోతున్నాను, వెలుగు బాటలో సాగిపోతున్నాను, నిశీదిలో నిర్మలమైన నదులు ప్రవహించే పచ్చిక బయళ్ళలో పరుగు తీస్తున్నాను. నా కోసం మా ఇంటికి వెళ్ళి వెదికేవాళ్ళు ఇంటి తలుపు మీద రాసిన దాన్ని చూశారు. ఇతను ఎత్తైన చోటికి ఎక్కిపోతున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మీనా వినికిల్లో దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.